ఇండియాలో ఉన్న ఆగ్రా అనే ప్రాంతంలో ముఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన ఆర్కిటెక్చర్స్ తాజ్మహల్కి సంబంధించిన డిజైన్ని వేస్తారు. తాజ్మహల్ని నిర్మించడానికి 22,000 మంది కార్మికులు పనిచేస్తారు. చాలా అందంగా తెల్లగా మెరుస్తూ కనిపించేలా నిర్మిస్తారు. ఈ వీడియోలో మనం తాజ్మహల్ గురించి కొన్ని సీక్రెట్స్ తెలుసుకుందాం. 400 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ తాజ్మహల్ ఆ సమయంలో ఒక పెద్ద అందమైన బిల్డింగ్గా ఉండేది. ప్రస్తుతం ఈ బిల్డింగ్ని తాజ్మహల్ని 7th వండర్స్ ఆఫ్ ది వరల్డ్లో ఒకటిగా పిలుస్తారు. ప్రపంచంలో ఉన్న 7 వింతల్లో ఒకటిగా తాజ్మహల్ ఉంది. ఈ అందమైన తాజ్మహల్ని నిర్మించడానికి 20,000 మంది కార్మికులు పనిచేశారు. ఒకటి కాదు, రెండు కాదు, దగ్గర 22 సంవత్సరాల పాటు వాళ్ళ చెమటని వాళ్ళ రక్తాన్ని చిందించారు. ప్రస్తుతం ఉన్న సమయంలో తాజ్మహల్ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది అని అంచనా వేస్తే $1 బిలియన్ కన్నా ఎక్కువ అవుతుందని చెప్తున్నారు. అంటే 100 కోట్ల కన్నా ఎక్కువే అవుతుంది అని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ బిల్డింగ్ని నిర్మించడానికి, తాజ్మహల్ని నిర్మించడానికి ముఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన ఆర్కిటెక్చర్స్ ఏవైతే స్కిల్స్ని ఉపయోగించారో, ఏదైతే తెలివిని ఉపయోగించారో, ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న టాప్ ఆర్కిటెక్చర్స్ కూడా వాళ్ళ తెలివికి సలాం కొడుతున్నారు. వాళ్ళ తెలివిని ఇంకా మెచ్చుకుంటారు. అంత తెలివిని ఉపయోగించారన్నమాట. ఈ తాజ్మహల్కి సంబంధించిన డిజైన్ అనేది ఎలా ఉంటుందంటే, మనం ఒకవేళ బిల్డింగ్ని మెయిన్ గేట్ వెనక నుండి చూస్తే తాజ్మహల్ చాలా పెద్దగా కనిపిస్తుంది. అదే మనం మెయిన్ గేట్ ముందు నుండి చూస్తే ఆటోమేటిక్గా దాని సైజ్ అనేది చిన్నగా అయిపోయినట్టు అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ తాజ్మహల్ చుట్టూ ఉన్న 4 పిల్లర్స్ని చూస్తే ఈ 4 కార్నర్స్లో ఈ పిల్లర్స్ అనేవి స్ట్రేట్గా ఉండవన్నమాట. అవి కొంచెం వంగి ఉంటాయి, కొంచెం స్లైడ్ అయి ఉంటాయి. ఎందుకంటే వీటిని స్ట్రేట్గా నిలబెడితే ఈ తాజ్మహల్ అనేది ఒక మస్జిద్ లోపలికి ఉంటే ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుందన్నమాట. అంతేకాకుండా ఈ 4 పిల్లర్స్ని స్ట్రేట్గా ఉంచకుండా కొంచెం స్లైడ్ చేసి కొంచెం వంగి ఉంచడానికి బలమైన రీజన్ ఏంటంటే, ఒకవేళ ఏవైనా భూకంపాలు కానీ ఎర్త్క్వేక్స్ కానీ వస్తే ఆ 4 కార్నర్స్కి ఉన్న పిల్లర్లు మాత్రమే పడిపోతాయి. తాజ్మహల్కి ఎలాంటి ప్రాబ్లం రాదు. తాజ్మహల్ అలానే ఉంటుంది. మరి ఎందుకని ముఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన ఆర్కిటెక్ట్స్ తాజ్మహల్ని ఇంతలా కాపాడాలి అనుకున్నారు? 400 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ తాజ్మహల్ ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉండడానికి కారణం ఏంటి? అంతేకాకుండా ఆ సమయంలో కాంక్రీట్ అలాగే స్టీల్ కూడా లేవు. అయినా సరే ఈ తాజ్మహల్ పైన 40 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ డోమ్ అనేది ఇంత అందంగా ఎలా నిర్మించారు? ఇలాంటి విషయాల గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అది 1607. మొత్తం భారతదేశాన్ని కూడా ముఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన జహాంగీర్ పరిపాలించిన సమయంలో అతని కొడుకులలో అందరికన్నా చిన్న కొడుకు మిర్జా షహాబుద్దీన్ బైక్ మొహమ్మద్ ఖాన్ ఖురామ్. ఇతను 1592లో జనవరి 5న జన్మిస్తాడు. ఇతను జన్మించిన 15 సంవత్సరాల తర్వాత మొహమ్మద్ ఖురామ్కి 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు జనవరి 5న అతని పుట్టినరోజు వేడుకలను ఆగ్రా ఫోర్ట్లో ఏర్పాటు చేస్తాడు. జహాంగీర్కి అతని చిన్న కొడుకైన మొహమ్మద్ ఖాన్ ఖురామ్ పైన విపరీతమైన ప్రేమ ఉంటుంది. అందుకే అతని పైన ఉన్న ప్రేమతో అతని ప్రతి పుట్టినరోజు వజ్రాలు అలాగే వైడూర్యాలతో అతన్ని జోకుతాడన్నమాట. ఇతను ఎంత బరువు ఉంటే అంత వజ్రాలు అంత వైడూర్యాలు అతనితో సమానంగా పెడతాడు. కానీ అతని 15th బర్త్డే రోజు, 15వ పుట్టినరోజు అతనికి ఇంకో స్పెషల్ డేగా ఉండబోతుంది. ఈ వజ్రాలు వైడూర్యాల కన్నా ఇంకా ఎక్కువ స్పెషల్గా జరపాలి అని జహాంగీర్ దగ్గర పనిచేసే ఒక లాయర్ బిడ్డతో అతనికి పెళ్లి నిశ్చయిస్తారు. ఆ అమ్మాయి పేరే ముంతాజ్ మహల్. ముంతాజ్ని చూడగానే ఖురామ్ విపరీతమైన ప్రేమలో పడిపోతాడు. వీళ్ళిద్దరూ కూడా ఒకరిని ఒకరు చాలా ప్రేమించుకుంటారు. కానీ వీళ్ళిద్దరి ప్రేమ అనేది చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుంది అని ఎవరూ ఊహించలేరు. దాని తర్వాత 10 సంవత్సరాల పాటు ఖురామ్ చాలా యుద్ధాలు చేసి గెలుస్తాడు. చాలా యుద్ధాలు గెలవడంతో జహాంగీర్ అతనికి షాజహాన్ అనే బిరుదునిస్తాడు. షాజహాన్ అంటే ఎంపరర్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచాన్ని ఏలే రాజు అని. ఇలా మొహమ్మద్ ఖురామ్కి షాజహాన్ అనే బిరుదు వస్తుంది. ఇలా షాజహాన్ అనే పేరు నిలిచిపోతుంది. షాజహాన్కి మొత్తం 6 భార్యలు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆగ్రా ఫోర్ట్లోనే ఉంటారన్నమాట. ఈ 6 భార్యల్లో నుంచి అందరికన్నా ముంతాజ్ని ఎక్కువ ప్రేమగా చూసుకునేవాడు. అందుకే ఎక్కువ సమయాన్ని కూడా ముంతాజ్తోనే గడిపేవాడు. 1621లో ముఘల్ సామ్రాజ్యానికి ఎంపరర్గా ఉన్న
అతని తండ్రి జహంగీర్ చనిపోతాడు. అతను చనిపోయిన తర్వాత షాజహాన్ మొదటి నుండే ముఘల్ సామ్రాజ్యంలో చాలా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు కాబట్టి జహంగీర్కి చాలా ఇష్టమైన కొడుకు కాబట్టి అందరూ షాజహాన్నే రాజులా చూడాలనుకుంటారు. దాంతో అతను చనిపోయిన 7 సంవత్సరాల తర్వాత 1628లో షాజహాన్ ముఘల్ సామ్రాజ్యానికి రాజవుతాడు. ఆ సమయంలో ముఘల్ సామ్రాజ్యం ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని ఆక్రమించేసుకొని పవర్లో ఉండాలి అనుకుంటారు. నిర్ణయాలన్నీ కూడా షాజహాన్ తీసుకుంటాడు. అన్ని డెసిషన్స్ షాజహాన్ తీసుకుంటాడు. 1 ఇయర్ తర్వాత, 1 సంవత్సరం తర్వాత మళ్ళీ యుద్ధానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ యుద్ధం అనేది 2 సంవత్సరాల పాటు జరుగుతుంది. ఆ యుద్ధంలో మళ్ళీ షాజహానే గెలుస్తాడు. దాంతో గెలుపుని సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్న సమయంలో షాజహాన్కి ఒక చేదు వార్త వస్తుంది. షాజహాన్ ఎంతో ప్రేమగా చూసుకునే ముంతాజ్ మహల్ 14వ బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు ఆరోగ్య సమస్యలు రావడంతో 1631లో జూలై 17న చనిపోతుంది. తను చనిపోయిన వార్త వినగానే షాజహాన్ చాలా బాధలోకి వెళ్ళిపోతాడు. షాజహాన్ ప్రపంచం కూడా మొత్తం అయిపోయినట్టు అతనికి అనిపిస్తుంది. షాజహాన్ మొట్టమొదటిగా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన ముంతాజ్ ఇక లేదు అన్న వార్త వినగానే షాజహాన్ చీకటి లోకంలోకి వెళ్ళిపోతాడు. 8 రోజుల పాటు ఏం తినడు. ముంతాజ్ చనిపోయే ముందు తను షాజహాన్ని ఒక కోరిక కోరుకుంటుంది. తను చనిపోయిన తర్వాత తన సమాధిని ఒక అందమైన భవనంలో నిర్మించాలి అని. ముంతాజ్ కోరికను తీర్చడానికి ముంతాజ్ చనిపోయిన తర్వాత షాజహాన్ అతని మొత్తం ఆస్తిని, జీవితాన్ని అర్పిస్తాడు. 1632లోనే ముంతాజ్ చనిపోయిన 6 నెలల తర్వాత తాజ్మహల్ నిర్మించడానికి పనులు స్టార్ట్ అవుతాయి. మొత్తం 20,000 మంది కార్మికులను, కళాకారులను, శిల్ప కళాకారులను మొత్తం ముఘల్ సామ్రాజ్యంలో ఎంతమంది ఉంటే అంతమందిని తీసుకురావాలి అని ఆర్డర్స్ వేస్తాడు. షాజహాన్ ఆర్డర్స్తో మొత్తం ఆగ్రా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరితో పాటు ఆగ్రా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తాజ్మహల్ని నిర్మించడానికి పిలుస్తారు. ఇంతమందిని ఎందుకు పిలుస్తారంటే ముంతాజ్ మహల్కి కట్టాల్సిన సమాధి అనేది యమునా సముద్రం ఒడ్డున ఉంటుంది. ఈ సముద్రం ఒడ్డున ఉండే మట్టి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది అన్నమాట. దానివల్ల ఒకవేళ ఈ మట్టిని తవ్వితే సముద్రం నుండి నీరంతా కూడా తాజ్మహల్ వైపు వస్తుంది. దాంతో తాజ్మహల్ యొక్క ఫౌండేషన్కి చాలా ఎఫెక్ట్ పడుతుంది, అంటే ప్రమాదం ఉండే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ సమస్యను పరిష్కరించడానికి ముఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన ఇంజనీర్లందరూ కూడా సాఫ్ట్ మట్టి ఉన్న ప్రాంతంలో బావిలను తవ్వడం స్టార్ట్ చేస్తారు. అక్కడ పనిచేసే లేబర్లందరూ కూడా డ్రై సాయిల్ దొరికే వరకు బావిని తవ్వుతూనే ఉంటారు. ఎండు మట్టి, డ్రై సాయిల్ దొరికే వరకు బావులను తవ్వుతూనే ఉండేవారు. ఆ బావులను తవ్విన తర్వాత ఆ బావినంతా కూడా రాళ్లతో అలాగే కంకరతో నింపేవారు. నింపిన తర్వాత వాటిపైన పెద్ద పెద్ద కాలమ్స్, పెద్ద పెద్ద పిల్లర్లను నిలబెడతారు. ఇలా మొత్తం పనిని పూర్తి చేయడానికి లేబర్స్తో పాటు ఏనుగులను కూడా వాడతారన్నమాట. ముఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన ఇంజనీర్లు వాళ్ళ తెలివిని వాడి ఈ పని సక్సెస్ఫుల్ అయ్యేలా చేశారు. ఈ సాఫ్ట్ ల్యాండ్లో ఒక మంచి రాక్ సాలిడ్ ఫౌండేషన్ని తయారు చేశారు. ఆ ఫౌండేషన్ అనేది తయారైన తర్వాత ఒక మంచి డిజైన్ని వేయడం స్టార్ట్ చేశారు. ఇంతకు ముందు ఈ డిజైన్తో ఎలాంటి బిల్డింగ్ అనేది ఉండొద్దు అనుకున్నారు. ఇంతకు ముందు ఉన్న బిల్డింగ్స్ అన్నిటి యొక్క రికార్డ్స్ని కూడా బ్రేక్ చేసేలా ఉండాలి అనుకున్నారు. తాజ్మహల్ డిజైన్కి సంబంధించిన ఐడియాస్ అన్నీ కూడా షాజహాన్ తీసుకున్నాడు. అతను అతని పూర్వీకుల యొక్క సమాధి యొక్క డిజైన్స్ని ఆదర్శంగా తీసుకున్నాడు. పిల్లర్లకు సంబంధించిన డిజైన్ అనేది అతని తండ్రి యొక్క సమాధి నుండి తీసుకున్నాడు. ఆ డోమ్కి సంబంధించిన డిజైన్ అనేది, అంటే ఆ గోపురానికి సంబంధించిన డిజైన్ అనేది వాళ్ళ అంకుల్ సమాధి నుండి తీసుకున్నాడు. ఆ బిల్డింగ్ కోర్కి సంబంధించిన డిజైన్ అనేది వాళ్ళ తాత సమాధి నుండి తీసుకున్నాడు. ఈ డిజైన్స్ అన్నిటినీ కూడా ఒక్క దగ్గరికి తీసుకొని అన్నిటినీ కంబైన్ చేసిన తర్వాత ఒక అందమైన డిజైన్ని అతని దగ్గర ఉన్న ఇంజనీర్స్తో కలిసి తయారు చేశాడు. తాజ్మహల్ని నిర్మించడానికి కొన్ని కోట్ల ఇటుక పిల్లలు కావాల్సి వచ్చింది. కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారు. రోజు రోజు షాజహాన్ దగ్గర ఉన్న బంగారం అంతా అయిపోతుంది. కానీ షాజహాన్ అవన్నీ పట్టించుకోలేదు. పని పూర్తి చేయాలి అనుకున్నాడు. ఆ పనులు ఎలా జరిగేవి అంటే చుట్టుపక్కల ఉన్న ఊర్లలో ప్రజలకు తినడానికి తిండి దొరికేది కాదు. ఎందుకంటే ఈ తాజ్మహల్ని నిర్మించడానికి పనిచేసే 20,000 మంది లేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కడుపులు నింపడానికి చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నింటినీ కూడా కొనేశాడు. ఇలా 20 సంవత్సరాల కష్టం తర్వాత ఈ తాజ్మహల్ బిల్డింగ్ పని పూర్తయింది. ఇప్పుడు మార్బుల్స్తో డెకరేట్ చేసే పని స్టార్ట్ అయింది.
ఈ మార్బుల్స్ని ఆగ్రా నుండి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజస్థాన్ నుండి తీసుకొచ్చారు. ఎందుకంటే అక్కడ దొరికే మక్రానా మార్బుల్స్ మొత్తం ప్రపంచంలోనే చాలా అందమైన మార్బుల్స్గా ఉంటాయి. తాజ్మహల్ కోసం మొత్తం మక్రానా మార్బుల్స్ రిజర్వ్ చేసుకుంటాడు. అంటే తాజ్మహల్కి ఎన్ని మార్బుల్స్ అవసరం పడతాయో అప్పటి వరకు మార్బుల్స్ అన్నీ కూడా ఎవరికి అమ్మొద్దు అని ఈ మక్రానా మార్బుల్ మొత్తంని రిజర్వ్ చేసుకుంటాడు. ఈ మార్బుల్స్ని తీసుకురావడానికి 1000 ఏనుగులు అవసరం పడతాయి. 1000 టన్నుల మార్బుల్స్ని రాజస్థాన్ నుండి ఆగ్రాకి తీసుకొస్తారు. అంతేకాకుండా ఆ తాజ్మహల్ పైన ఏదైతే గోపురం ఉంటుందో దీన్ని చూస్తే మనం అంచనా వేయలేమన్నమాట. ఇవాళ రేపు ఇలాంటి ఇలాంటి గోపురాలను స్టీల్ లేదా కాంక్రీట్ వేసి నిర్మిస్తున్నారు. కానీ 400 సంవత్సరాల క్రితం ఈ డోమ్లో స్ట్రెస్ని ఎలా క్యాల్కులేట్ చేశారు, 400 మీటర్ల ఎత్తులో ఈ గోపురాన్ని ఎలా నిర్మించారు అని ఇప్పటికీ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ మార్బుల్స్లో రాళ్లను అతికించడానికి గ్లూని వాడతారు. ఈ గ్లూ అనేది మామూలు గ్లూ కాదు. ఈ గ్లూని చాలా రీసెర్చర్స్ ల్యాబొరేటరీ టెస్ట్ చేసిన తర్వాత ఈ గ్లూని షీరా, లెమన్ జ్యూస్ అలాగే మార్బుల్ పౌడర్ వేసి తయారు చేశారు అని కనుక్కున్నారు. ఇదే సేమ్ గ్లూని తాజ్మహల్ రినోవేషన్ కోసం కూడా వాడతారు. తాజ్మహల్ గురించి గొప్పగా చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. ఆ విషయం ఏంటంటే తాజ్మహల్ రోజుకి 4 రంగులు మారుతుంది. బిఫోర్ ద సన్ రైజ్, సూర్యోదయం అవ్వక ముందు తాజ్మహల్ బ్లాక్ షేడ్ కలర్లో ఉంటుంది. సూర్యోదయం అయిన తర్వాత ఆఫ్టర్ ద సన్ రైజ్ తాజ్మహల్ కలర్ అనేది లైట్ ఎల్లో అలాగే పింక్ కలర్లో ఉంటుంది. దాని తర్వాత ఆఫ్టర్నూన్ మధ్యాహ్నంలో వైట్ కలర్లో ఉంటుంది. దాని తర్వాత సన్సెట్ అయ్యేటప్పుడు గోల్డెన్ కలర్లోకి మారిపోతుంది. ఇలా మొత్తం ప్రపంచంలోనే అందమైన తాజ్మహల్ని 22 సంవత్సరాల తర్వాత 1654లో తాజ్మహల్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది పూర్తవుతుంది. దాంతో షాజహాన్ మొత్తం ప్రపంచంలోనే అందమైన తాజ్మహల్ని ముంతాజ్ కోసం నిర్మిస్తాడు. ముంతాజ్ కోరికను నెరవేరుస్తాడు. అంతేకాకుండా ఆ తాజ్మహల్ యొక్క పేరుని కూడా ముంతాజ్ మహల్ పేరులో నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని పెడతాడు. ముంతాజ్ యొక్క సమాధిని కూడా తాజ్మహల్లోనే నిర్మిస్తాడు. దాని తర్వాత ప్రతి సంవత్సరం ముంతాజ్ చనిపోయిన రోజున తాజ్మహల్కి వెళ్ళి తన సమాధిని చూస్తూ ఉంటాడు. తర్వాత 1658లో షాజహాన్ అలాగే ముంతాజ్ కొడుకు ముఘల్ సామ్రాజ్యానికి రాజు అవుతాడు. రాజైన తర్వాత అతని తండ్రి షాజహాన్ని ఖైదీగా బంధిస్తాడు. షాజహాన్ని ఒక గదిలో ఆ గది యొక్క కిటికీలో నుంచి తాజ్మహల్ కనిపించేలా బంధిస్తాడు. అలా అతను 8 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత అతను కూడా 74 ఏళ్ల వయసులో చనిపోతాడు. అతని సమాధిని కూడా ముంతాజ్ సమాధి పక్కనే తాజ్మహల్లో నిర్మిస్తారు. ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.